నమస్కారం ఎస్ఎస్ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ గుండెల్లో బండికి ప్రత్యేక స్థానం ఉంది. యూత్ ఐకాన్ బండి సంజయ్ అని కొనియాడిన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై. వీణవంక మండలంలోని మామిడాలపల్లి ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరిన ప్రణవ్. జాగో తెలంగాణ ఔటర్ చైతన్య యాత్ర కన్వీనర్ ఆకునూరి మురళి జమ్మికుంటల అవగాహన. చిన్ననాటి మిత్రుడు చనిపోవడంతో ఆ కుటుంబానికి అండగా ఉండి ఆర్థిక సహాయం అందజేసిన బాల్యమిత్రులు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో జాగో తెలంగాణ ఓటర్ల చైతన్య యాత్ర కన్వీనర్ ఆకునూరి మురళి ఓటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాల్సి ఉండేది అనే విషయాలను చెప్పుకుంటూ రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విషయాలను ప్రజలకు చెప్పకపోతే అబద్ధాలు చెప్పే నాయకులు మీ మెదళ్లను తినేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏం చేసింది, ఏం చేస్తుందో చెప్పాలి, కానీ అవి చెప్పకుండా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుంది. బీజేపీ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించాలి. వ్యవసాయ రంగానికి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతుల ఎదుగుదలకు తోడ్పాటు అందించాలి. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ప్రణాళికలను రూపొందించాలి. దేశంలో ఢిల్లీ శివారు ప్రాంతంలో అనేక రోజులుగా ఉద్యమాలు చేసి నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా రైతులు ఉద్యమం చేశారు. దేశంలోని సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది. దేశంలోని రైతాంగం కోసం స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదు? బీజేపీ ప్రభుత్వం పేదల కోసం కట్టించిన ఒక్క ఇళ్లైనా హుజరాబాద్ నియోజకవర్గంలో కనబడుతుందా చెప్పాలని కోరారు. గత 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వము, జాతీయ స్థాయి ప్రభుత్వము నడుపుతున్నటువంటి, పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ పార్టీ ప్రభుత్వ మనిషి, వీరి పరిపాలనలో ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం జరిగి ఉండాల్సింది అనే విషయాలు చెప్పుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నాము. మాకు ఏంటి వాటి వల్ల మాకేమొస్తుంది అంటే, నేను 40 సంవత్సరాలు ప్రభుత్వ సంస్థ పనిచేశాను. మా కొలీగ్స్ అందరూ కూడా చాలా సంవత్సరాలు పనిచేశారు. నేను ఇప్పుడు చేసింది ఏమీ లేదు, కానీ ప్రజలకు తన విషయాలు చెప్పకపోతే అబద్ధాలు చెప్పే నాయకులు మీ మెదళ్ళని తినేస్తున్నారు. మీ మెదళ్ళల్లో అబద్ధపు విషయాలను చెప్పిస్తున్నారు. దీనివల్లనే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. గత 5 నెలల క్రితము మనమందరము అసెంబ్లీ ఎన్నికలు చేసుకున్నాము. అసెంబ్లీ ఎన్నికలలో మీరందరూ కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ని, టీఆర్ఎస్ ని ఓడగొట్టింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు. ఈ పార్లమెంటు ఎన్నికలలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి నరేంద్ర మోడీ గారి, ప్రభుత్వ గారి పరిపాలన ఎట్లా ఉందో కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాము. ఆ విషయాన్ని బట్టి మీరు ఎవరికి ఓటేసుకోవాలని నిర్ణయం చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఈ మహానుభావుడు ప్రధానమంత్రి గారు మీరు జాగ్రత్తగా గత 10 మీటింగులు, 20 మీటింగులు, 100 మీటింగులు, ఆయన మాట్లాడిన మీటింగులు వినండి. వింటే మీకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఏమంటారంటే అంటే ఆయన ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఏం చేసిందో అనే విషయం మాట్లాడాడు. మరి ఏం మాట్లాడతాయి అంటే, వేరే పార్టీల వాళ్ళని తిట్టడానికి, వేరే పార్టీలకు సంబంధించిన అబద్ధాలు మాట్లాడడానికి, లేకపోతే మనల్ని పాకిస్తాన్ పూచి చూపించి మనల్ని భయపెట్టించే విషయాన్ని, ఇలాంటి విషయాలు మాట్లాడతారు తప్ప అసలు ప్రభుత్వం అంటే ఏంటి? అసలు ప్రభుత్వం అంటే మన పౌరులు ఉన్నత పిల్లలకి, వాళ్ళ పౌరులుగా పిల్లలకి
మంచి ఉన్నత విద్య, మంచి నాణ్యమైన విద్య చెప్పాలి, గవర్నమెంట్ చెప్పించాలి. అలాంటి మంచి బడులు కట్టాలి. అట్లాగే అందరికీ ఆరోగ్య సేవలు అందజేయాలి. మంచి ఆసుపత్రులు కట్టాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అట్లాగే ప్రభుత్వ వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతుల సంక్షేమానికి సంబంధించి మంచి చేయాలి. అట్లాగే యువతకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. కానీ భారతీయ పార్టీ బీజేపీ వాళ్ళు ఇంటి తప్ప మిగతా విషయాలు మాట్లాడతారు. ఇది చాలా అన్యాయం కాదా అని మేము అడుగుతున్నాము. ఇలవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, నల్లకొండలు రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీణవంక మండల కేంద్రంలో బస చేసినప్పుడు అర్ధరాత్రి సమయమైందని, ఆ సమయంలో ఆయనకు ధాన్యపు నిలువలు ఎక్కడ కనబడ్డాయో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీలు మారిన ఓ వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీ మనుగడ లేకుండా పోవడానికి కారణమైన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగడం లేదంటూ మాట్లాడటం సరైంది కాదన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ధాన్యం నిల్వలే ఎక్కడా లేవని పేర్కొన్నారు. ప్రజాపాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఇసుక దోపిడీ అయిపోయింది. బాగు నీళ్ళు ఇస్తున్నాం. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అయిపోయినాయి. మీకు ఇంకా పాన బాగు లేకుంటే పెద్ద హాస్పిటల్ పోయినా 10 లక్షలు ఇస్తాను రేవంత్ రెడ్డి గారు. సంవత్సరానికి ఇచ్చే విధంగా నారీ న్యాయం కింద ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం వ్యాప్తంగా గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం రాగానే 30 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమం మన పిల్లల కోసం తీసుకున్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వేణువంక మండలంలోకి వచ్చి అసత్య ప్రచారాలు, ఇంకా ప్రజలు, తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, ఇంకా చెప్పింది నమ్ముతామని చెప్పి 4 నెలలు అయింది, పాలన అసలేదు, వాళ్ళకు పాలించే సత్తా లేదు, వాళ్ళకు పద్ధతి అస్సలేదు అని చెప్పి అదొకటి మాట్లాడండి. ఇక్కడ అలాగే కరువు వచ్చింది, ఇక్కడ పంటలు ఎండిపోయినాయి, కొనుగోలు చేస్తలేరు అని చెప్పి కేసీఆర్ గారు మీ హయాంలో కొన్న గత యాసంగి కానీ గత సంవత్సరం వానకాలం కానీ 4 కిలోల నుంచి 5 కిలోలు 10 కిలోలు మీ గంగుల కమలాకర్ సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు రైతాంగం గగ్గోలు పెట్టింది. 4 నుంచి 5 కిలోలు 10 కిలోల వరకు తరుగు కోసింది. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి నిన్న వేణువంకల పండుకునే టైంకు ఎక్కడ కళ్ళాల మీద వరులు కొనుగోలు ప్రారంభించలేనో మొత్తం కొనుగోలు అయిపోయినాయి. ఒక ఎకరం కూడా పంట ఇక్కడ ఎండిపోలేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ రాత్రి 12 గంటలకు వచ్చి రాత్రి పగలు 12:30 నీకు ఏం కనబడకుండా ఏం చేసినావు మరి నీకు అర్థం కావట్లేదు జనానికి. 12 గంటల నుంచి 12 గంటలు. ఒకప్పుడు 2021 పార్టీలో కాంగ్రెస్ పార్టీని ముంచి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి అప్పుడు అరే బఫూన్ కేసీఆర్ అనే అన్న ఈ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా ఎంత అవమానకరం ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయినప్పుడు తెలంగాణ భవన్లో వచ్చిండు, ఉడుము వచ్చినట్టు వచ్చింది, నీ తెలంగాణ భవన్ బదలైపోయింది. అర్థమైందా? వైసీపీలో వచ్చినప్పుడు వైసీపీ పోయింది, కాంగ్రెస్లో 18లో వచ్చి అది పోయింది. మరి మొన్న 21లో కాంగ్రెస్ పార్టీ ఉండి నీ ప్రగతి భవన్లో చూపించుకొని కప్పించుకున్నావు. కప్పితే అది ఉడుము వచ్చినట్టు వచ్చి నీ తెలంగాణ భవనం నీ పార్టీ నాశనమైంది. నువ్వు వచ్చి ఈ బంగ్లాలో వచ్చినావు. నిన్న ఈ బంగ్లాలో వచ్చి ఈ బంగ్లా ఏమవుతావు, నువ్వేమైపోతావు. కానీ ఇక్కడ కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇప్పటికీ నీ వినోద్ కుమార్ ఓటేస్తే దిక్కులేదు ఇక్కడ. ఎందుకంటే నిన్ను ముంచిందే వినోద్ రావు. బీఆర్ఎస్ పార్టీని పెట్టించి ఢిల్లీ రాక తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఢిల్లీ రాజ్యం వెళ్తానని చెప్పి కర్ణాటక ఇటు మహారాష్ట్ర నాగపూర్లో ఆఫీసులు పెట్టించి నీ మైండ్ని అంతా డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి మన ఈయన ఎవరు వినోద్ రావు నీకు మాయమాటలు చెప్పి నీ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసి టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేసినటువంటి మహామేధావి కాబట్టి ఇంకా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ కోటేవని చెప్తే ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ పాలించే సత్తా లేదా? పాలించే సత్తా ఉంది కాబట్టి
చెప్పిన పాట ప్రకారం 100 రోజులలో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలుపరిచిన ఏకైక మనగాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు గుళ్ళ మొత్తం ఖజానా గుళ్ళ చేసినావు. మొత్తం ఏడి కాడికి మొత్తం పైసలు లేకుండా నాకి తీకి పీకి మళ్ళీ ఇప్పుడేమో శుద్ధం బుద్ధలు మాట్లాడుతున్నావు నువ్వు. హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిసాల రాజేంద్రరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని తనుగుల గ్రామంలో శివాలయం గుడిలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప పథకం ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి అందరూ ఆ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తనుకుల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోసాల శ్రీనివాస్, గొడిసాల రఘుపతి, జక్కా చంద్రమౌళి, అంబాల రజనీకాంత్, జక్కా అశోక్, జక్కా సమ్మయ్య, సురేష్, పైడిపల్లి వెంకటేష్, గోపాగోని కొండల్, పైడిపల్లి వెంకటేష్, పైడిపల్లి మహేష్, గుండా రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని, మహిళలతోనే కుటుంబానికి భరోసా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. డైలాగులతో ఓట్ల రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు చరమగీతం పాడే సమయం ఆసనమైందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా వీణవంక మండలంలోని మామిడాలపల్లి ఉపాధి హామీ కూళ్ల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కష్టపడితేనే దేవుడు ఫలితాన్ని అందిస్తాడని, దేవుడి ఫోటో పెట్టుకుని అక్షింతలు వచ్చాయి అంటూ రాజకీయాలు చేయటం సరైంది కాదన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని, నాడు ఇందిరమ్మ రాజ్యం నుండి నేడు రేవంత్ రెడ్డి ప్రజాపాలన వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుందని పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యవంతంగా ఉన్నంతగా అభివృద్ధి చెందినప్పుడే ఆ కుటుంబం భరోసాగా ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సెంటిమెంట్ డ్రామాలు ప్లే చేసి గెలిచిన తర్వాత అందుబాటులో ఉండకుండా కేసీఆర్ భజన కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారని ధ్వజమెత్తారు. దేవుడి మీద భక్తి గుండెల్లో ఉండాలి, అభివృద్ధి చేతుల్లో ఉండాలని ఒకసారి ప్రజలందరూ ఆలోచించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్రావు గారు నిల్చుంటున్నారు. తెలుసా మీకు? వేల్చల రాజేందర్రావు ఏదున్నా పైనుంచి మన రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ అభ్యర్థిగా మనకి ప్రకటించిండ్రు. మనకి చేయి గుర్తుకి మనం ఓటేసుకొని మంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒకసారి మీ అందరు నేను ఫస్ట్ కోరుతున్నాను. అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము అందరం మీ ఊర్లోకి వచ్చి నేను కూడా ప్రచారం చేసిన, చాలామంది ఇక్కడ చూసి ఉండొచ్చు. సో 6 గ్యారెంటీల వచ్చే లోపల ఏం చేసుకున్నాం? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చుకున్నాం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చుకున్నాం. ఇంకా గవర్నమెంట్ మన యువకులకు నోటిఫికేషన్ జారీ చేసినాం, గ్రూప్ 1 గ్రూప్ 2 చేసినాము. వాళ్ళు పెండింగ్ ఏదైతే మనకు ఉద్యోగాలు ఆపినో దాదాపు 28,000 ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా రాగానే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే 500 రూపాయల గ్యాస్ ఉందో అది అమలు చేసి స్టార్ట్ అయింది. కోడ్ వచ్చుడుతోని డిలే అవుతుంది. ఇక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓలతో మాట్లాడినాం. ఎవరికైతే ఇంకా అందుతలేదో ఇక్కడ ఉన్న మా నాయకత్వాన్ని కూడా చెప్పినాం, లిస్టు తీసుకొని రాండి, ఎంఆర్ఓ దగ్గర ఆర్డర్ కూర్చొని వాళ్ళకి 500 రూపాయలకు సిలిండర్ వస్తుందా వస్తలేదా అని తెలుసుకొని వచ్చేంత వరకు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మళ్ళీ మీకు ఒకసారి హామీ ఇస్తున్నాం. ఒకటి 500 రూపాయలు గ్యాస్ స్టార్ట్ కాగా చేసే బాధ్యత మనది. కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలమ్మా, తీసుకుంటా మీరు ఒక్కటి ఆలోచించాలి. ఇప్పుడు ఏదైతే మీరు గ్రామీణ ఉపాధి హామీ కొని వచ్చిండ్రో ఇది కాంగ్రెస్ పార్టీనే మొదలెట్టింది. ఈ పథకం కాంగ్రెస్ పార్టీనే మొదలెట్టింది. రేపు మీరందరి దయతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేపు మనం అభ్యర్థిని గెలిపించుకొని తద్వారా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని 400 రూపాయలకి గ్రామీణ ఉపాధి హామీ చేస్తున్నారు. మీకు ఖచ్చితంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సో ఖచ్చితంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవాలి, దీన్ని పెంచాలని చెప్పి కాంగ్రెస్ మాటిస్తే తప్పదు కాంగ్రెస్ పార్టీ. మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం ఉందని యూత్ ఐకాన్ సంజయ్ అని కొనియాడారు.
బండి స్ఫూర్తితోనే తమిళనాడులో పాదయాత్ర చేశానని, బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లే అని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుండెలో బండి సంజయ్ కుమార్కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు. బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికి ఆదర్శమయ్యాయన్నారు. సంజయ్ పాదయాత్ర స్ఫూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి లాఠీలు కేసులకు భయపడకుండా జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్కే సొంతమన్నారు. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనన్నారు. మోదీ కోసం 5 రోజులు కష్టపడండి, మోదీ మీకోసం 5 ఏళ్లు కష్టపడి సేవ చేస్తారు. బండి సంజయ్ అన్న, మేం కరీంనగర్ చూసుకుంటాం, మీరు రాష్ట్రమంతా తిరగండి, ఊరూరు తిరిగి బీజేపీని గెలిపించాలని కోరారు. Telangana has given not only a leader for Kalinagar, it has given a leader for South India, it is Bandi Sanjay. If you can say one person in Telangana who was able to bring the BRS government down, it is Bandi. Who fought. Every single day he fought. In fact, Tamil Nadu already the Yatra model. Then our Yatra, such a great Yatra. I never seen any political leader getting arrested. Every single day he is getting arrested for one or the other reason. Not allowing him to do Yatra. He was the person who broke open the BRS, which is his power. That is why, brothers and sisters, that is again very important. Bandi Anna has to bring with a larger mandate, larger margin. Right now in Bharatiya Janata Party, all India represented. బండి సంజయ్ మాట్లాడుతూ భారతదేశ సింగమలై మన అన్నామలై అత్యున్నతమైన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తున్న నేత అన్నామలై. నిరంతరం పాదయాత్ర చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్న నాయకుడు. తమిళనాడులో బీజేపీ శక్తివంతంగా తయారు కావడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారు. మేం పువ్వు గుర్తుపై ఓటేయాలని తిరుగుతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గాడిద గుర్తు పట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి కాంగ్రెస్కు ఓటేయాలనుకునే వాళ్ళు బ్యాలెట్లో గాడిద గుర్తు ఉంటేనే వేయండి. మోదీపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ నాయకులను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం లేదు. కరీంనగర్లో ఆ పార్టీ 3వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని మోసం చేస్తుంది. నరేంద్ర మోడీ గారి మీద కానీ, అమిత్ షా గారి మీద కానీ, మా మీద కానీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించడం. కాంగ్రెస్ పార్టీ సమాజపాలే ధరలు పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్రోల్ ధర ఎంతలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వాస్తవాలు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో 12 లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ. అన్ని స్కామ్లే. కానీ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలనలో ఒక్క స్కామ్ లో జరిగే ఒక అవినీతి ఆరోపణ లేని నీతివంతమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ప్రజలు గురించాల్సిన. దయచేసి మిత్రులారా, ఎన్నికలు 13వ తారీఖు ఉన్నాయి. 13వ తారీఖు జరిగే ఎన్నికలు యువమోర్చా కార్యకర్తలందరూ కూడా, ఈ వచ్చిన యువకులందరూ కూడా ఇలా ఇంటికి తిరిగింది. ఎందుకంటే రేపు 6 గ్యారెంటీల విషయంలో కొట్లాడేది మనమే, మళ్ళీ జైలుకు పోవాల్సింది మనమే, కేసులకు భరించాల్సింది మనమే. అందుకే కరీంనగర్ ప్రజలు కూడా మాకు ప్రశ్నించే గుర్తు కావాలి, మా కోసం కొట్లాడే నాయకులు కావాలి, మా గురించి మాకు అండగా ఉండే, మాకు భరోసా ఉండేటువంటి నాయకులు కావాలని చెప్పి మరి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఆలోచించారు. కాబట్టి 109 కేసులు భరించి 2 తమతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులు అకాల మృత్యువాత పడడంతో ఆ కుటుంబానికి అండగా చిన్ననాటి స్నేహితులు ఉండి ఔదార్యం చాటుకున్నారు.
తోటి స్నేహితులు ఔదార్యం తమతో కలిసి చదువుకున్న తోటి స్నేహితుడు అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన రాంపల్లి సాయికుమార్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. సాయికుమార్కు భార్య, 2 కూతుర్లు ఉన్నారు. సాయికుమార్ అనారోగ్యానికి గురై మృతి చెందడంతో వారి కుటుంబానికి అండగా నిలవాలని తోటి స్నేహితులందరూ కలిసి 51,500 రూపాయలు జమ చేసి సోమవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు తిరుమల దేవి, రాధాకృష్ణ, సంపత్, శంకర్, డాక్టర్ తిరుపతి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డులో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోయినపల్లి వినోద్ కుమార్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోయినపల్లి వినోద్ కుమార్ మద్దతుగా జమ్మికుంట పట్టణ పరిధిలోని 21వ వార్డులో ఇంటింటి ప్రచారం మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధి అయిన 21వ వార్డులో ప్రతి షాప్కు తిరుగుతూ బోయినపల్లి వినోద్ కుమార్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్, వార్డు అధ్యక్షులు ఖదీర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రవికుమార్, ఎం నరేష్, ఎల్లయ్య కుమార్, సారయ్య, వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు పాల్గొన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై మీద ఉన్న అభిమానంతో యుగ సమ్మేళనానికి ఓ చిన్నారి హాజరై అతనితో కలిసి ఫోటో దిగి సంతోషం వ్యక్తం చేస్తుంది. జమ్మికుంటలో జరుగుతున్న యువ సమ్మేళనానికి చిన్నారి అవంతిక స్టేజ్ పైకి వెళ్లి అన్నామలైతో కరచాలం చేయడంతో పాటు ఫోటో దిగడంతో చిన్నారికి ఉన్న అభిమానం చూసిన అన్నామలై కండువా కప్పి అభినందించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కరతాళ ధ్వనులతో సంతోషం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీ గుండెల్లో బండికి ప్రత్యేక స్థానం ఉంది. యూత్ ఐకాన్ బండి సంజయ్ అని కొనియాడిన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై. వీణవంక మండలంలోని మామిడాలపల్లి ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరిన ప్రణవ్. జాగో తెలంగాణ ఔటర్ చైతన్య యాత్ర కన్వీనర్ ఆకునూరి మురళి, జమ్మికుంటల అవగాహన. చిన్ననాటి మిత్రుడు చనిపోవడంతో ఆ కుటుంబానికి అండగా ఉండి ఆర్థిక సహాయం అందజేసిన బాల్యమిత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.